వెళ్తున్నావా? వస్తున్నాడు కదా, నేను వెళ్ళేటప్పుడు తాగడేట అంటున్నాడు. ఎందుకే ఏం కాదు తాగుతుంది. అదిగో ఫ్రెండ్స్ మా మా మొండికి హెడ్ పోతున్నాడు చూడండి ఫ్రెండ్స్. కొంటాను ఫ్రెండ్స్ వెళ్ళి వస్తారా? అరే బామ్మారి వస్తావా? వెళ్ళా నువ్వు తిన్నావా? తిన్నాను అర్థం రాత్రి తెచ్చేస్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్, అయితే బోట్ అయితే శ్రీశైలం డ్యామ్కి వెళ్ళిపోతుంది. డ్యామ్కి వెళ్ళడానికి మినిమం లేదన్నా ఒక 4 hours పడుతుంది, 4-5 hours పడుతుంది. అంటే చేపలు ఏమైనా వస్తే కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే ఒక 4 hours అయిపోతుంది. ఇప్పుడైతే మేము కిలోమీటర్ లెక్క చెప్పాలంటే దాదాపు ఒక 200 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు వెళ్ళాలంటే మినిమం టైం అయితే పడుతుంది. అంటే 200 కిలోమీటర్లు అంటే డైరెక్ట్ అంటే మనకు ఒక 100 కిలోమీటర్లు అట్లా ఉంటుంది, 100-150 కిలోమీటర్లు. కానీ నీటిలో కాబట్టి ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళేసరికి 1 గంట అట్లా అవుతుంది. తీయలేదులే ఫ్రెండ్స్, మా బ్రదర్ సిగ్గుపడుతున్నాడు, అందుకే తీయలేదు. ఇగో ఇప్పుడు వెళ్ళి లాక్ కొడితే 2 కంచాల అన్నం దెబ్బగా అయిపోద్ది. అరే ముసుగు ఏరా, ముసుగు వేసా. చెప్పండి ఏంటి పరిస్థితులు చెప్పండి. నాకు పోయాలి కానీ ఉండండి. చూసారా అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చూసారా, అది మావే అనమాట. అంటే ఇక్కడ ఇది మొత్తం మునిగిపోతుంది. ఇది మొత్తం మునిగిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి అయితే ఉంటాం అనమాట. ఇక్కడికంటే అక్కడ కొంచెం నీట్గా బాగుంటుంది. కొంచెం అదంతా బాగా నీట్గా చేసుకున్నాం కాబట్టి ఒక షెడ్ కూడా వేసుకున్నాము, అదే ఎక్కువ మాకు. ఓకే ఫ్రెండ్స్, వేడి పులుసు మరుగుతుంది చూసారా, ముక్కలు అందరూ సోపడేస్తున్నా. ఫ్రెండ్స్ కొంచెం పెగ్గేసాము, దానివల్ల చేపలు తింటే చాలా బాగుంది. వేడి పులుసు తింటే ఇలా ఉంటుంది అనమాట మా గెస్ట్లు ఇల్లు. ఈ ముక్కలు చూసి మళ్ళీ కాయ తీయాలనిపిస్తుంది. అయినా సరే మా వాళ్ళు తిడతారు, తీసుకోను. జనవరిలో మరి జనవరి పొద్దులా తెగాల ముళ్ళు కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడు నుంచి తాకంటే అదిగో అక్కడ చూడండి, ఇటు పక్క ఉన్నది ధనలక్ష్మి, అవతల పక్క మా తమ్ముడు వైట్ షర్టు, యువతల పక్క వాళ్ళ వదిన. చూడండి అదిగో మరిది మీద చేసి పాముతుంది. ఒకసారి చూడండి బాగా క్లియర్ గా.